బ్రహ్మాండం అంటే బ్రహ్మాండం. హాయ్, అందరికీ నమస్కారం. మనం ఈరోజు తోటకూరతో వడలు చేద్దాం. ఎలా చేద్దామో చూద్దాం రండి. మనం ఇలా శుద్ధంగా కడిగిన తోటకూరని ఇలా గిల్లుకోవాలి. ఆకులే గిల్లుకొని శుద్ధం చేసుకోవాలి. మన శనగపప్పు 2 గంటలకు ముందుగా నానబెట్టినాము. బాగా నానిపోయింది. ఇంకా మిక్సీలో కొరగరాని రుబ్బుకుందాం. బాగా రుబ్బేసినాం మనం మంచినీపప్పుని. బాగా వచ్చేసింది వడకి. మిగతా అన్నీ వేసి కలుపుకుందాం. మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలు, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, మనం సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, కరివేపాకు కొద్దిగా, అల్లం ముక్కలు కొన్ని, కొత్తమల్లి కొద్దిగా. మనం తోటకూర బాగా కడిగి అలసి సన్నగా తరిగి పెట్టుకున్నాం. వేసుకున్నాం. వంట సోడా కొద్దిగా వేసుకున్నాం. సాల్ట్ కొద్దిగా వేసుకున్నాం. అంతేనండి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా పిండి నలిపి ఇలా పెట్టుకోవాలి. మనం ఇలా పలుచనగా తట్టి చేసుకుంటే ఇలా మనం చిన్న మంటలో బాగా తిప్పించి బాగా కాల్చుకున్నామంటే బాగా వాళ్ళ కాలు వచ్చేసినాయి. మనము ఇంకా తీసేయాల్సిందే వాళ్ళని. బ్రహ్మాండం అంటే బ్రహ్మాండం, అంతా ఇంత కాదు.